దేశంలో ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాసే వక్ఫ్ బిల్లు సవరణ బిల్లును లోక్సభలో రాజ్యసభలో ఏకపక్షంగా ఆమోదించడాన్ని వ్యతిరేకిస్తూ దేశవ్యాప్త ఆందోళనలో భాగంగా తిరుపతి నగరంలోని పెద్ద మసీదు వద్ద ముస్లిం సోదరులు నిరసనకు దిగారు. దీనిపై మా ప్రతినిధి నారాయణ రెడ్డి మరింత సమాచారాన్ని అందిస్తారు. ముస్లిం మైనారిటీల హక్కులను కాలరాసే విధంగా ఉన్న వక్ఫ్ బోర్డు సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి తిరుపతిలో ముస్లిం సోదరులు నిరసనకు దిగారు. ప్రస్తుతం మనతో ఉన్నారు వాళ్ళు, వారిని అడిగి తెలుసుకుందాం. వక్ఫ్ బోర్డు బిల్లు సవరణ వల్ల మీకు కలిగే నష్టం ఏంటి? భారతదేశం లౌకిక దేశం. ఈ దేశంలో తరాలుగా కొన్ని శతాబ్దాలుగా ముస్లింలు పరిపాలించారు. ఆ తరుణంలో మసీదులకు, దర్గాలకు, ఖబరస్థాన్లకు, అదేవిధంగా పీర్ల చావిళ్లకు నడపడానికి మాన్యం కింద భూములు ఆ రోజు వాళ్ళు ఇచ్చారు. ఆ వచ్చే ఆదాయంతో ఆ సంస్థల్ని నడుపుతూ వస్తున్నారు. ఇప్పటికి కూడా ఎక్కువ ఆదాయం ఉంటే దాంట్లో 7% రాష్ట్ర ప్రభుత్వాల వక్ఫ్ బోర్డుకు పన్ను రూపంలో చెల్లిస్తున్నాం. కానీ ఈరోజు వేల కోట్లలో ఎకరాల భూములు వక్ఫ్కు సంబంధించిన భూములు ఉన్నాయి. ఆ భూములపైన ఈ ప్రభుత్వంలో ఉన్న పెద్ద నాయకులు, పెద్ద పెట్టుబడిదారులు కన్నుపడింది. దాన్ని ఏదో ఒక రూపంలో ఆ భూముల్ని హరించాలా అంటే ఈ వక్ఫ్ బోర్డు అనేది లేకపోతే ఇవన్నీ మనం హరించవచ్చు అనే ఉద్దేశంతో, కుట్రపూరిత ఉద్దేశంతో ఈరోజు ఈ బిల్లు ప్రవేశపెట్టారు. నిజంగా మీకు ముస్లింల పట్ల పక్షపాతం వహించే ఆలోచనే ఉంటే ముస్లింల విద్యా అభ్యాసం కోసం, ముస్లింల అభివృద్ధి కోసం, ఆర్థిక పరంగా, రాజకీయ పరంగా, ఉద్యోగ పరంగా మీరు ఏమేం చేశారు ఈ గడిచిన 10 సంవత్సరాల్లో ముస్లింలకు అవన్నీ శ్వేతపత్రం జారీ చేయండి. ఆ తర్వాత మిమ్మల్ని నమ్మచ్చు. మిమ్మల్ని నమ్మేదానికే లేదు. ఈరోజు నేను సభాముఖంగా చెప్తున్నాను, రేపు రాబోయే రోజుల్లో ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28 పైన కూడా వీళ్ళు ఖచ్చితంగా అటాక్ చేస్తారు. ముస్లింలకు ఉన్న అన్ని రకాల విద్యా, రాజకీయ హక్కులంతా వీళ్ళు హరించేదానికే ఇలాంటి కుట్రలు చేస్తున్నారు. ఇలాంటి కుట్రలకు మేము ఒకటే అడుగుతున్నాం. ముస్లింగా పుట్టాం, ఈ దేశంలో పుట్టాం. ముస్లింగానే ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం. ముస్లింగానే సస్తాం, ఈ దేశంలోనే సస్తాం. మేము ఇతర దేశం నుంచి వచ్చిన వాళ్ళం కాదు. తరాలుగా, శతాబ్దాలుగా ముస్లింలు మేము ఈయనే ఉన్నాం. నేను కోరేది ఒకటే, మీ సభాముఖంగా మీ ద్వారా, ఏ రాజకీయ పార్టీలో అయినా ముస్లింలు ఉండొచ్చు, కానీ సమయం ముస్లింలకు ఈరోజు చాలా అధ్వానమైన పరిస్థితి దేశంలో ఉన్నది. కాబట్టి అన్ని రాజకీయ పార్టీలో ఉన్న ముస్లిం సోదరులంతా బయటికి రండి. ముస్లింల హక్కుల్ని మనం కాపాడుకోవాల్సిన ఆవశ్యకత ఉంది. మీరు చెప్పినట్టే వక్ఫ్ బోర్డుకి సంబంధించిన ఆస్తులు అన్యాక్రాంతం కాకుండా వాటి యొక్క చట్టబద్ధత తీసుకురావాలని చెప్పి ఒక సవరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు దానిపైన? ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగాన్ని తూట్లు పొడిచే విధంగా ఈ సవరణ బిల్లు ఉందండి. ఈరోజు ఆయన జయంతి సందర్భంగా ఈ నిరసన కార్యక్రమం మేము చేపట్టాము. ఈ రాజ్యాంగంలో ఉన్న ఆర్టికల్ 25, 26, 27, 28 ఆర్టికల్ని డైరెక్ట్గా తూట్లు పొడుస్తూ ఈ సవరణ బిల్లును తీసుకొచ్చారండి. అసలు బీజేపీ గవర్నమెంట్, కేంద్ర ప్రభుత్వము ఒక మాట అంటోంది, మేము ముస్లింల శ్రేయస్సు కోసము, వాళ్ళ అభ్యున్నతి కోసం ఈ బిల్లును తీసుకొస్తున్నామని. ఈ వాక్యం పూర్తిగా హాస్యాస్పదం. ఒక్కడంటే ఒక్క ముస్లిం ఎంపీ ప్రాతినిధ్యం వహించిన బీజేపీ పార్టీ ముస్లింల శ్రేయస్సు కోసం ఈ బిల్లును తీసుకొస్తుందంటూ అని చెప్పడము చాలా హాస్యాస్పదం. చెప్పండి, అంటే ఇది ఒక కేవలం ముస్లిం సంక్షేమం, అభివృద్ధి కోసమే ఈ యొక్క సవరణ బిల్లు తీసుకొచ్చామని చెప్పి కేంద్ర ప్రభుత్వం చెప్తుంది. మీరేమంటారు దాన్ని? ఆంధ్ర రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు కూటమి ప్రభుత్వము ముస్లిం సోదరుల్ని గొంతు నొక్కుతూ, కాలు నొక్కుతూ ఈ బిల్లు పాస్ చేసిన దానికి మేము ఎటువంటి సమస్య రచించము. దీన్ని ఖండిస్తున్నా. రేపు కాలంలో 2029 నాటికి ఎలక్షన్లో ముస్లిం సోదరుని అజెండాని మేము గెలిపించుకుంటాం. ఈ పార్టీ తరపున కాదు, ముస్లిం సోదరులు ఒకే విధంగా చెప్తున్నా. దీన్ని కానీ ఖండిస్తే మేము కరెక్ట్గా ఈ బిల్లుని సవరణ చేసి వెనక్కి తీసుకుంటే మేము దీనికి ఎట్టబెట్టి శ్రమించలేదు. దీన్ని ధర్నా పై ఎత్తుగా ధర్నా చేస్తామని. మీరు చెప్పండి, అంటే ఈ యొక్క బిల్లు వల్ల మీకు కలిగే నష్టమేంది? ఈ ఇండియాలో ముస్లిమ్స్ల బలాన్ని అణగదొక్కడమే
ఈ కూటమి చేస్తున్న ప్రయత్నం. ఖచ్చితంగా ఇంకొక విషయం ఏంటంటే ఈ మహాకూటమి ప్రజలకు మేలు చేస్తానని చెప్తున్నది. స్వాతంత్ర సమరంలో ఈ కూటమిలు అనేది అప్పట్లో లేవు, పోరాడలేదు. పోరాడింది ఎవరైనా ఉన్నారంటే అది మేము ముస్లింలు ఎక్కువ శాతంలో పోరాడి ఎక్కువ శాతం ప్రాణాలు కోల్పోయిన వాళ్ళం మేము. ఈరోజు ఈ బిల్లు గురించి వెనకడుగేస్తామని మీరు ఎలా అనుకుంటున్నారో కేంద్ర ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం. మేము ఖచ్చితంగా పోరాటం చేసి మా హక్కుల్ని మేము చేసుకుంటాం. మమ్మల్ని అట్టడుగున పాతాళలోకాన్ని తొక్కేదానికి ప్రయత్నిస్తున్నారు. అది ఎవరి వల్ల కాదు, కానీ ఒక అల్లా అనేది చూస్తూ ఉన్నాడు. అల్లా ద్వారా ప్రతి ఒక్కరూ ఆగ్రహానికి గురవుతారు. మంచి చేసేది నేర్చుకోండి. ఈ మా కుటుంబంలో ఎవరెవరు ఉన్నారో ముస్లింలందరికీ మీ కాళ్ళు మొక్కుతున్నాం. దయచేసి పార్టీల నుంచి బయటికి రండి. మన హక్కుల్ని మనం కాపాడుకుంటాం. యథావిధంగా అది ఖచ్చితంగా మన హక్కులు మనం వస్తాం. వేరే ఈ తెలుగుదేశంలో కానివ్వండి, జనసేనలో కానివ్వండి, ఎవరైనా మైనార్టీలు ఉంటే వెంటనే రాజీనామాలు చేసి రండి. ఆ కేంద్రం ప్రభుత్వానికి ఒత్తిడి తెచ్చి మాకు మా అభిప్రాయాలను, మా బలాన్ని మేము పెంచుకుంటాం. ఖచ్చితంగా మా డిమాండ్లను మేము సాధించుకుంటామనేసి మేము కోరుకుంటున్నాం. ముస్లింల హక్కులను కాలు రాస్తున్న ఈ యొక్క వక్ఫ్ సవరణ బిల్లును వెంటనే రద్దు చేయాలని చెప్పి, వెనక్కి తీసుకోవాలని చెప్పి కూడా ముస్లిం సోదరులు డిమాండ్ చేస్తున్నారు. అలాగే లోక్సభ, రాజ్యసభలో ఏకపక్షంగా ఈ యొక్క బిల్లును ప్రవేశపెట్టి ఆమోదింపు చేసుకున్నారని చెప్పి కూడా వారు ఆరోపిస్తున్నారు. అలాగే పూర్తిగా తమ పూర్వీకులు ఇచ్చిన ఆస్తులను అజమాయిషీ చేయడానికి వారెవరు తమ హక్కులను తామే పరిరక్షించుకుంటామని చెప్పి భవిష్యత్తులో ఈ యొక్క బిల్లును వెనక్కి తీసుకోకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలకు కూడా శ్రీకారం చుడతామని చెప్పి ముస్లిం సోదరులు చెప్తున్నారు. కెమెరామెన్ సురేష్తో నారాయణ, మెగా 9 టీవీ, తిరుపతి.